వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణకు వేదికైన దావోస్కు మన ముఖ్యమంత్రులందరూ వెళ్తుంటారు. ఈ విషయం గతంలో చాలాసార్లు రుజువైంది. అయితే రేవంత్ మాత్రం ఈసారి ప్రత్యేక టార్గెట్ పెట్టుకుని మరీ వెళ్తున్నారు. ఇంతకీ ఆ టార్గెట్ ఏమిటంటే ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయడమే. ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయడమే టార్గెట్గా దావోస్ వేదికను రేవంత్ రెడ్డి ఉపయోగించుకోబోతున్నారు. పోయిన ఏడాది దావోస్ పర్యటనలో 14 కంపెనీలతో సుమారు 42,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో 14 కంపెనీలతో చేసుకున్న 18 ప్రాజెక్టుల్లో 17 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి. ఈ విషయంలో రేవంత్ విజయం సాధించాడనే చెప్పాలి. వీటిల్లో 17 ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. మామూలుగా ఏ కంపెనీ అయినా ప్రభుత్వంతో అనేక ఒప్పందాలు చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వంతో సదరు కంపెనీ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అధినేతలు ప్రకటించడం చాలా సహజం. అయితే పెట్టుబడులకు చేసుకున్న ఒప్పందాల్లో చివరకు 10% వాస్తవంలోకి వస్తే చాలా గొప్ప. ఒప్పందాలు లక్షల కోట్ల రూపాయల్లో ఉన్న గ్రౌండ్ రియాలిటీ వేల కోట్ల రూపాయల్లో కూడా ఉండకపోవచ్చు. అయితే పోయిన ఏడాది రేవంత్ దావోస్ పర్యటన మాత్రం సక్సెస్ అయిందని చెప్పాలి. మామిడిపల్లి హార్డ్వేర్ పార్కులో అదానీ మిస్సెల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ నెలాఖరుకు అందుబాటులోకి రాబోతుంది. కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఏడాది చివరిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రామన్నపేటలో అదానీ కంపెనీ 6 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వెబ్ వర్క్స్ కంపెనీ 10 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు పనులను స్పీడ్గా చేస్తుంది. గోద్రెజ్ ఆధ్వర్యంలో ఇండియాలోనే మొట్టమొదటి ఆయిల్ ఫామ్ సీడ్ గార్డెన్ నిర్మాణం ఖమ్మంలో మొదలైంది. బిఎల్ ఆగ్రో ఆయిల్ రిఫైనరీ కమ్ ప్రాసెసింగ్ యూనిట్ను తొందరలోనే ప్రారంభించబోతోంది. అవే కాకుండా మరో 12 ప్రాజెక్టుల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉన్నాయి. అందుకనే ఈసారి దావోస్ పర్యటనలో కూడా రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు ప్రత్యేకంగా ఫోర్త్ సిటీలో పెట్టుబడులను ఆకర్షించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లుగా అర్థమవుతుంది. ఫోర్త్ సిటీని ఏ విధంగా ప్రమోట్ చేయాలనే విషయమై రేవంత్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఫోర్త్ సిటీ అన్నది రేవంత్ కలల ప్రాజెక్టుగా మారిపోయింది. ఈ ప్రాజెక్టును గనక రేవంత్ సాకారం చేయగలిగితే తన కీర్తి చిరస్థాయిగా మిగిలిపోవడం ఖాయం. లేకపోతే మిగిలిన సీఎంలాగానే రేవంత్ కూడా వట్టి మాటల మనిషిగా మిగిలిపోతారంతే. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల ప్రాంతంలో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. సుమారు 50,000 ఎకరాల్లో ఫోర్త్ సిటీని నిర్మించాలన్నది రేవంత్ కల. అందుకనే ముచ్చెర్లలో ప్రభుత్వ స్థలాలతో పాటు రైతుల నుండి కూడా పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నారు. అలాగే అటవీ భూములుంటే వాటిని కూడా సేకరించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫోర్త్ సిటీని సక్సెస్ చేయడం కోసమే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు మెట్రో ట్రైన్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫాక్స్కాన్ లాంటి అంతర్జాతీయ ప్రఖ్యాత కంపెనీలను ఫోర్త్ సిటీలోనే ఏర్పాటు చేయించాలని రేవంత్ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఫోర్త్ సిటీ ప్రతిపాదిత ప్రాంతంలోనే రేవంత్ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను మొదలుపెట్టారు. పెట్టుబడుల ఆకర్షణ టార్గెట్గా రేవంత్ తన బృందంతో ఈ నెల 19 వరకు సింగపూర్లో పర్యటించబోతున్నారు. అలాగే అక్కడ నుండి దావోస్కు వెళతారు. 20 నుంచి 22 మధ్య దావోస్లో జరగబోయే సదస్సులో వివిధ కంపెనీల సీఈఓలతో భేటీకి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చి ఒప్పందాలన్నీ వాస్తవంలోకి వస్తే రేవంత్ టార్గెట్ రీచ్ అవ్వటంలో 100కు 100% సక్సెస్ సాధించాడనే అనుకోవాలి. మరి చివరకు ఏమవుతుందో చూద్దాం.